10 విషయాలు దేవుడు చేసినవి. ఒకే స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడండి. ఎస్, ప్రైజ్ లార్డ్ అన్న. నేను ఏమీ తెలియని వయసులో, చిన్న వయసులో 5th క్లాస్లో చదువుతున్నప్పుడు, నేను ప్రేయర్ చేసినప్పుడు అప్పుల భారం నుండి దేవుడు మరుసటి రోజు మేము ఎవరి దగ్గర అడగకుంటే మరుసటి రోజే వారి మట్టుకు వారే వచ్చి కొంతమంది నాకు డబ్బులు సాయం చేశారు మా అమ్మకి. అది నేను చూసిన నా జీవితంలో మొదటి కార్యం దేవుడు. రెండోది ఏంటంటే, భయంకరమైన కోవిడ్ పరిస్థితి నుంచి, మరణ పరిస్థితి నుంచి దేవుడు నన్ను తప్పించాడు. బ్లడ్ వామిటింగ్స్ కూడా అయిపోతున్న పరిస్థితి, అది దేవుడు నన్ను తప్పించాడు. మూడోది, మా నాన్న భయంకరమైన టీబీ ప్లస్ కోవిడ్, ఆయన కూడా చనిపోవాల్సిన పరిస్థితి, 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. సో దేవుడు మా నాన్న కూడా స్వస్థపరిచి, ఏ డాక్టర్ అయితే మా నాన్న ఇంకా బ్రతకడు అన్నారు, ఈ రోజు మా నాన్న మా కుటుంబాన్ని పోషించగలిగే శక్తిని దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. నాలుగోది ఏంటంటే, మక్క గర్భంలో మక్కకు ఒక కాంప్లికేషన్ ఉంది. సో నార్మల్ డెలివరీ అవ్వడం ఇంపాసిబుల్ అన్నారు. కానీ దేవుడు మహాకృపను బట్టి 3.5 kgs ఉన్నాడు మల్లుడు, వాడిని కూడా నార్మల్ డెలివరీ అయ్యేటట్టుగా దేవుడు తన కృపను చూపించాడు. దాన్ని బట్టి కూడా దేవుడికి మాత్రమే మహిమ కలుగును కాక. ఇంకొకటి, రెండోది, నేను ఏమై ఆశపడ్డానంటే ఒక ఆడపిల్ల పుడితే బాగుంటుందని ఆశపడ్డాను. కానీ రెండోది కూడా దేవుడు అద్భుత రీతికి ఇంకొక మగపిల్లని ఇచ్చాడు మక్కకి. దాన్ని బట్టి కూడా దేవుడికి మాత్రమే మహిమ కలుగును కాక. ఇంకోటి ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన రక్షణ భాగ్యం, అది ఈ లోకంలో నాకు చాలా విలువైనది, అది నాకు ఇచ్చాడు దేవుడు. అది దేవుని యొక్క కృప వలన నేను పొందుకోగలిగాను. ఇంకా 7వది ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన ఈ లార్డ్స్ చర్చ్. నిజంగా హైదరాబాద్కి వచ్చి ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ లార్డ్స్ చర్చ్ నిజంగా విశ్వాసంలో స్పిరిచువల్గా ఎంతగానో బలపడుతున్నాను. థ్యాంక్ యూ అన్న, మీరు నాకు ఇచ్చిన స్పిరిచువల్ ఫాదర్. దాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నిజంగా ఇలాగ దేవుడిలో ఎదుగుతున్నామంటే వన్ ఆఫ్ ద రీజన్ మీరన్న, యు ఆర్ రియల్లీ వెరీ ఇన్స్పిరేషనల్ టు us. వి ఆర్ రియల్లీ గ్రాటిట్యూడ్ టు యు అన్న. నిజంగా దేవుడు నిజంగా చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఎంతకాలం దేవుడు తన కృపను చూపించి ఇంకా నన్ను బ్రతికిస్తున్నాడు. 10వది ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం, అన్ని విధాలుగా దేవుడు నాకు సమృద్ధిని ఇచ్చాడు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. ఆమేన్. ఆల్మోస్ట్ బ్రదర్ చెప్పిందంటే జీవితానికి ఏం కొరగలుగుతాం? ఇంత చేసిన దేవుడు ఇంకేమైనా తక్కువ చేస్తాడా? ఇంత చూశాడు చిన్ననాటి నుండి. గాడ్ బ్లెస్ యు మోర్ అండ్ బి ఎ గ్రేట్ టెస్టిమనీ ఫర్ గాడ్. ఓకే, నెక్స్ట్.